So first of all, thanks a lot to everybody who's come here. Vishwak, thank you so much for coming. Seish, very excited to see all three of you sitting together here in this event. We have come a long way from Hit One, and I'm so happy to be associated with you guys. Rajamouli sir, మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, మా ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మీరు హిట్ వర్స్కి. అండ్ ఇలానే మేము ఎన్ని హిట్లు చేస్తే ప్రతి హిట్కి మీరే రావాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వార్థంగా అడుగుతున్నా, ఏమనుకోవద్దు, బట్ దట్ ఈస్ యు ఆర్ అ లక్కీ చామ్ సార్, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడను, బికాజ్ యువ్ సీన్ ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు. దిస్ టైమ్ ఐ వాంట్ మై వర్క్ టు స్పీక్ మోర్ దెన్ ఐ స్పీక్. సో నేను సినిమా గురించి పెద్దగా మాట్లాడాలనుకోవట్లా, బట్ ఆల్ ఐ ఫీల్ అట్ దిస్ మూమెంట్ ఇస్ గ్రాటిట్యూడ్, లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, పేరున చెప్పాలి, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్. సో ఎవరి పేరైనా మిస్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ టు ఆల్ ద యాక్టర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మై విజన్ అండ్ కేమ్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ హిట్ వన్ ఆన్వర్డ్స్, I've been seeing so many actors trusting me and coming on this, vision of creating something. I would చాలా థ్యాంక్స్ అందరు యాక్టర్స్ ఎవరెవరైతే నన్ను నమ్మి ఈ సినిమాకి వచ్చారో. ఏంటి ఏమైంది? ఏంటి నాన్న? Okay, so first starting with my costumes department, thank you so much. Rajesh did a fantastic job. Nagendra sir, production designer. Sir, first cinema start chesinappudu, we had to roam around so much, and we had to create this world, and you did an amazing job in creating this world of HIT3 for me. Thank you so much for doing this amazing job, sir. And my editor Karthik Srinivas garu ivala ikkada raaledu anukunta, but fantabulous cut he gave for the film. Thank you so much, sir. And Sanu sir, thank you so much for agreeing to do this film. Meeto aina journey, more than work, I have learned so much from you as a human being. Thank you so much for giving such fantastic visuals for HIT3, sir. Thank you so much. Mickey J. Mayer sir, today he is not here. He is right now still working on our film, trying to make it better as much as possible for you guys. So thanks a lot, Mickey sir. You have given wonderful songs and wonderful BGM for this film. Ee cinema kavalsina mood ni set chesaru. Thank you so much for that. And I also would like to thank my actors, Komali Prasad. Thank you so much. You have always been a part of the HIT universe. Thank you so much for doing this. Srinidhi Shetty, thank you so much. And I still remember the first day when I met you and I narrated the story to you. I hope I have done justice to that. Thank you so much for being a part of HIT3. And Nani bro, మీ గురించి మాట్లాడాలి, కానీ ఎంత మాట్లాడినా తక్కువే. ఫస్ట్ నేను HIT3 మీరు ఓకే చేసినప్పుడు చాలా భయపడ్డా, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. జనరలీ మనకు చాలా కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళే కొద్దీ, వాళ్ళు ఎక్కువ తెలిసే కొద్దీ, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళు అసలు నిజంగా ఏంటి అని తెలిసే కొద్దీ మేబీ కొద్దిగా ప్రేమ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మీ దగ్గర అయినప్పుడు చాలా ఫస్ట్ ఒక 1 వీక్ చాలా భయపడ్డా, అంటే మీకు ఇంత దగ్గర అయిపోతున్నాం, వుడ్ ఐ లూజ్ దట్ అడ్యులేషన్ ఫర్ యూ అన్న చిన్న టెన్షన్ ఒకటి ఉండింది. బట్ యాజ్ ఐ కంటిన్యూడ్ మై జర్నీ విత్ యూ, ఆల్ ఐ సా వాస్ ప్యాషన్ అండ్ మ్యాడ్ లవ్ ఫర్ సినిమా. అండ్ యువర్ లవ్ ఫర్ సినిమా ఇస్ ఇన్ఫెక్షియస్ నాని బ్రో. అంటే మీరు హోటల్లో ఎప్పుడన్నా 10ంటికి జస్ట్ వచ్చి మీ తలుపు తట్టేదో ఐడియా చెప్దామని వస్తే అప్పుడు ఏదో సినిమా చూస్తూ ఉంటారు, సరదా కూర్చొని మాట్లాడుకుందామన్నా సినిమా గురించి టాపిక్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ సినిమా, అండ్ దట్ లవ్ ఫర్ సినిమా ఇస్ ఇన్ఫెక్షియస్, ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ ఫర్ సినిమా. ఐ జస్ట్ వాంట్ టు టెల్, ఇందాక సతీష్ మాస్టర్ చెప్పారు, నాకు తెలుసు నాని బ్రో మీకు ఇష్టం ఉండదు చెప్పడం అని, బట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ద వరల్డ్. నాకు ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ వచ్చి, జస్ట్ మీరు ట్రైలర్లో చూసారు కదా లాఠీ చార్జ్ చేస్తారు కదా, సో లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ షాట్ తీస్తున్నాము, ఒక చిన్న ఫైర్ ఉంది, ఫైర్ ఆర్పాలి. నాని సార్ వెళ్ళారు, ఫైర్ ఆర్పారు, ఒక ఇంత పీస్ ఆఫ్ సొల్యూషన్ ఫైర్తో వచ్చి ఆయన జుట్టు మీద పడిపోయింది. ఒక సెకండ్ నేను మానిటర్లో చూస్తున్నా, సంథింగ్ హ్యాపెన్, నాకు అర్థం కావట్లేదు, ఏదో అయ్యింది, ఏదో తగలబడుతుంది, అందరి మీదకి వెళ్ళారు. ఏంటని చూస్తే నాని సార్ హెయిర్ కాలిపోయింది, ఇటు సైడ్లో హెయిర్ అంటుకుపోయింది. ఇక్కడ సతీష్ మాస్టర్ అందరి మీద పడి టకటక ఆర్పేశారు. నేను అనుకున్నా ఇంక షూట్ అయిపోయిందిలే, ఇవాళ ఉండదు షూట్, ఇంకా ప్యాకప్లో వెళ్ళిపోదాం, ఫస్ట్ ఏమైనా తిడతారేమో అనుకున్నా. ఇమీడియట్గా వచ్చారు, వచ్చి అలా నించోని చూసి ఏంటి డ్యామేజ్ ఏమైనా అయిందా చూడండి అన్నారు. ఒక 2 minutesలో వెళ్ళి క్యారవాన్కి వెళ్ళిపోయి గబగబా సర్దేసుకొని రెడీ లెట్స్ గో ఫర్ షాట్. ఐ
వాజ్ లైక్ ఏంటి మనిషి అనుకున్నా. అండ్ హియర్ ఇస్ వేర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెన్స్. హీ కమ్స్ బ్యాక్, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు. రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు. కెమెరా పెట్టాం, ఎవరినో కొట్టారు, వెనక్కి తిరిగారు, కెమెరా వచ్చి టాప్ అని తగిలింది, చీలిపోయింది మొత్తం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీలిపోయింది మీద. బ్లడ్ దర వెళ్తుంది. పట్టేసుకొని ఒక ఫస్ట్ బ్లడ్ ఆగిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ హీ ఆస్క్డ్ ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయని అడిగాడు. పర్లేలే బ్రో, ఇట్స్ ఓకే అంటే, లేదు ఎన్ని షాట్లు ఉన్నాయి అంటే, ఈ సైడ్ ఇంకా ఉన్నాయి బ్రో, ఒక 4-5 షాట్స్ ఉన్నాయంటే, బ్లడ్ క్లాట్ అయ్యే వరకు ఆగి ఆ షార్ట్స్ ఫినిష్ చేసి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఒక హాయ్. ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్కి ఒక హాయ్. సూపర్. సో ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ అనుకుంటాం కాబట్టి ముందుగా ఆ డైలాగ్ నేను టీజర్లో రాసినప్పుడు దాని గురించి ఒక మాట మాట్లాడేస్తే ఐ గెట్ ఇన్ టు ద థింగ్. ఫ్యాన్స్ చాలామంది హీరోస్కి ఉంటారండి. లైక్ నేను చూసుంటాం మన అందరం ఫ్యాన్స్. ఎందుకు ప్రభాస్ గారు ఫ్యాన్స్ డై హార్ట్ ఫ్యాన్స్ అని నేను ప్రత్యేకంగా చెప్పానంటే, మీ అందరి పేషెన్స్ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. ఎందుకంటే బాహుబలి 1, బాహుబలి 2 లాంటి అద్భుతమైన చిత్రాలు ఇచ్చిన రాజమౌళి గారు తర్వాత మళ్ళీ అందరి ఫ్యాన్స్కి వెంటనే ఒక సినిమా రావాలి అని ఒక చిన్న ఉంటుంది, అందరికీ ఉంటుంది. లైక్ ఎవ్రీ ఇయర్ డార్లింగ్ ఒక సినిమానే రావాలని చెప్పేసి. బట్ 2 years పేషెన్స్గా వెయిట్ చేసి ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ అందరి ఫ్యాన్స్కి. సో ముందుగా రీసెంట్గా ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఏంటంటే, సుజీత్కి యాక్చువల్గా మేమందరం మాకెక్కువ టెన్షన్ ఉండేది అది ఇది, కానీ సుజీత్ ఫేస్లో మాత్రం ఎప్పుడు ఆ టెన్షన్ చూడలేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆ టెన్షన్ ఎప్పుడు నేను నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీకి, ముఖ్యంగా మా అమ్మ నాన్నకి ఎక్కువ ఇస్తుంటాను అనమాట. సో వాళ్ళందరూ తీసుకోవడం వల్లే నా టెన్షన్ నేను రిలీవ్ చేసి నేను షూట్ చేసుకోగలిగాను. సో ముందుగా ఈ మూవీల గురించి మాట్లాడాలంటే, నేను ఫస్ట్ నా జర్నీ అంటే నేను ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చినోడిని. నా షార్ట్ ఫిలిం నేను చేసినప్పుడు ఒక DVDs ఉండేవి అనమాట. అలాంటి ఒక DVD ఒక సిద్ధార్థ్ అని ఒక అన్న, లైక్ ఆ DVD అలా యూ క్రియేషన్స్కి వెళ్ళడం, అది ప్రభాస్ గారు చూడడం, ఈడు స్క్రీన్ ప్లే బాగా చేస్తున్నాడు ఒకసారి పిలవంటారా అని చెప్పి అన్నారనమాట. నాకు ఇంకా గుర్తుంది, నేను మా నాన్నతో మిర్చి సినిమా సుదర్శన్ థియేటర్లో చూస్తూ ఉంటే, మిర్చి చూస్తూ ప్రభాస్ గారు ఇలా రమ్మన్నారు, స్క్రీన్ ప్లే బాగా నచ్చినట్టు ఒకసారి కలవమన్నారు యూవీ క్రియేషన్స్ వాళ్ళంటే, అరే మనం ఎక్కడ, ప్రభాస్ గారు ఎక్కడ, మనల్ని పిలవడం ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఎందుకంటే అదే టైంలో మిర్చి బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నాను, అదే ప్రొడ్యూసర్స్ మనం పిలిచారంటే ఒక చిన్న సందేహం ఉండి నేను వెళ్ళలేదన్నమాట. కానీ నేను ఎన్నో నెలల తర్వాత యూవీ క్రియేషన్స్కి వెళ్ళి ప్రభాస్ గారిని కలిసినప్పుడు, ఏం డార్లింగ్ నేను అప్పుడు పిలిచాను నువ్వు రాలేదు అన్నాడు అనమాట. అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్. అంటే ప్రభాస్ గారు గురించి ఒక సూపర్ విషయం అంటే చాలామంది తెలియంది ఒకటి ఏంటంటే, ప్రభాస్ గారు ఒక 100 TB హార్డ్ డిస్క్ లాగా అనమాట. ఎలా అంటే మీరు ఎన్ని విషయాలు మాట్లాడినా ఏమున్నా సరే ప్రభాస్ గారు మొత్తం మైండ్లో ఉంటాయన్నమాట. ఒక 4 years తర్వాత, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ట్రైలర్ చూసారు కదా డార్లింగ్స్, ట్రైలర్ చూసారు కదా అందరూ, అందులో లాస్ట్ షాట్ ప్రభాస్ గారు ఇలా హెయిర్ అన్నప్పుడు వెనకాల బ్లడ్ వస్తూ ఉంటుంది. సో ఆ పర్టికులర్ షాట్ ఏంటంటే, నేను కథ చెప్పినప్పుడు, అంటే ఇది ఎప్పుడు 2014 నవంబర్లో లాస్ట్, ఇది ఆల్మోస్ట్ ఎండ్లో లైక్ ఇలా బ్లడ్ వస్తుంది అంటే ప్రభాస్ అన్న ఇంకా ఎగ్జైట్ అయిపోయారు అక్కడ. అది ఆ విషయం అక్కడితో నేను మర్చిపోయాను. తర్వాత ఒక 2.5-3 years తర్వాత ఆ పర్టికులర్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు, ముందు రోజు డార్లింగ్ తెలుసు కదా అది ఆ బ్లడ్ షాట్ ఉంది కదా అన్నాడు. ఏ బ్లడ్ షాట్ అన్న, అదే డార్లింగ్ నువ్వు 2.5 years ముందు November 22nd రాత్రి మన ఇంటికి వచ్చినప్పుడు కలిసి చెప్పావు చూసావు, ఆ షాట్ అన్నాడు అన్నమాట. అంటే ఎందుకు అంటున్నానంటే ఈ విషయం, ప్రభాస్ గారికి సినిమా అంటే ప్యాషన్. అంటే ఏంటంటే ఏ హీరో అయినా సరే బాహుబలి తర్వాత ఇంత డెడికేటెడ్గా, ఎందుకంటే ఆయన బెస్ట్ టెక్నీషియన్ ఇన్ ఇండియా. లైక్ రాజమౌళి గారితో వర్క్ చేసి నాతో వర్క్ చేస్తున్నప్పుడు అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్గా నాతో వర్క్ చేసి, అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్, అంటే ఏంటంటే
ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు ఉన్నాయి అంటే దీనికి కారణం యాక్చువల్గా ప్రభాస్ గారు. ఎందుకంటే ప్రభాస్ అన్న, నేను నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నన్ను నమ్మి వీడు తీయగలుగుతాడు సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరు మా ప్రొడ్యూసర్స్ దగ్గర కానీ అంటుంటారు ఏంటంటే లైక్ తీయగలుగుతాడా సినిమా, సెకండ్ సినిమా కదా తన్ని అది అని. అది రాజమౌళి గారి సినిమా తర్వాత అంటే అది ఒక ఆల్మోస్ట్ ఓషన్కి రివర్స్లో వెళ్ళినట్టే. బట్ ప్రతిసారి నువ్వు తీయగలుగుతాడు డార్లింగ్, నీ టాలెంటెడ్ అంటే యాక్చువల్గా అంత నమ్మారు నన్ను యాక్చువల్లీ. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అని, సీరియస్లీ.